హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. ఈరోజు మనం 8th క్లాస్ సైన్స్లోని చాప్టర్ రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ గురించి తెలుసుకుందాము. అడాలసెన్స్ అంటే యవ్వనం అన్నమాట. మనం ఇదివరకు చాప్టర్లో రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అన్నది నేర్చుకున్నాము. హ్యూమన్ బీయింగ్స్ కానీ లేకపోతే వేరే యానిమల్స్ కానీ ఒక సర్టెన్ ఏజ్ గ్రో అయ్యాకే అవి రిప్రొడ్యూస్ చేయగలుగుతాయి అన్నమాట. కాబట్టి ఒక హ్యూమన్ బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి, హార్మోన్స్ యొక్క రోల్ ఏంటి అన్నది మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాము. గ్రోత్ అనేది డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం పుట్టాక ఫస్ట్ డే నుంచే గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ 10 or 11 ఇయర్స్ వచ్చాక గ్రోత్ అనేది చాలా సడన్గా జరుగుతుంది. అంటే మనం ఒకరిని చూస్తే మనం గ్రోత్ ఈజీగా నోటీస్ చేయొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 or 11 ఇయర్స్ చిల్డ్రన్ని తీసుకున్నారనుకోండి, మీరు ఈజీగా చూడొచ్చు వాళ్ళ బాడీలో చేంజెస్ అవుతున్నాయి అని. ఈ చేంజెస్ ఏం ఇండికేట్ చేస్తాయి అనంటే చైల్డ్ కాకుండా అడల్ట్ అవుతున్నాడు అని అర్థం అన్నమాట. ఈ గ్రోత్ అనేది చాలా న్యాచురల్ ప్రాసెస్. లైఫ్లో ఒక పీరియడ్ ఎప్పుడైతే బాడీలో చేంజెస్ జరిగి రిప్రొడక్టివ్ మెచ్యూరిటీ అనేది వస్తుందో దాన్నే అడాలసెన్స్ అని అంటారు. ఈ అడాలసెన్స్ అనేది 11 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి 18 or 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు ఉంటుంది. సో ఇవి టీన్స్ని కవర్ చేస్తుంది కాబట్టి 13 to 18 or 19 అంటే 13, 14 ఇట్లా టీన్స్ని కవర్ చేస్తుంది కాబట్టి అడాలసెన్స్ని టీనేజర్స్ అని కూడా అంటారు. గర్ల్స్లో ఈ అడాలసెన్స్ అనేది ఒక ఇయర్ లేదా 2 ఇయర్స్ ఎర్లియర్గా ఉంటుంది బాయ్స్ కన్నా. అండ్ ఆల్సో ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి కూడా ఇది వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ అడాలసెన్స్ అప్పుడు హ్యూమన్ బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయని నేను ఇందాక మెన్షన్ చేశాను కదా. ఈ చేంజెస్సే ప్యూబర్టీ యొక్క ఆన్సెట్ అంటే స్టార్టింగ్ని ఇండికేట్ చేస్తాయి. ఈ చేంజెస్ వల్ల బాయ్స్ ఇంకా గర్ల్స్ రిప్రొడక్షన్ చేయగలుగుతారు అన్నమాట. ఎప్పుడైతే రిప్రొడక్టివ్ మెచ్యూరిటీ ఫుల్గా మన బాడీలో డెవలప్ అవుతుందో అప్పుడు ప్యూబర్టీ అనేది ఎండ్ అవుతుంది. చేంజెస్ ఎట్ ప్యూబర్టీలో మనం చాలా చేంజెస్ వస్తాయి బాడీలో అని ఇందాకే నేర్చుకున్నాం కదా. సో ఈ చేంజెస్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మనం గమనించే చేంజ్ ఇంక్రీజ్ ఇన్ హైట్ అన్నమాట. అంటే సడన్గా హైట్ అనేది పెరుగుతారు. ఈ పీరియడ్లో ఏమవుతుందంటే లాంగ్ బోన్స్ ఏవైతే మన చేతుల్లో కాళ్ళలో ఉంటాయో అవి ఎలాంగేట్ అయ్యి ఒక పర్సన్ని టాల్గా చేస్తాయి అన్నమాట. ఇనీషియల్గా గర్ల్స్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతారు బాయ్స్ కన్నా. ఎందుకనంటే గర్ల్స్లో ప్యూబర్టీ అనేది 1 to 2 ఇయర్స్ ఎర్లియర్గా ఉంటుంది కాబట్టి గర్ల్స్ అనే వాళ్ళు ఫాస్ట్గా గ్రో అవుతారు. కానీ 18 ఇయర్స్ వచ్చేసరికి ఇద్దరు మ్యాక్సిమం హైట్ అనేది రీచ్ అవుతారు. ఈ గ్రోత్ అనేది ఒక ఇండివిజువల్ నుంచి ఇంకో ఇండివిజువల్కి వేరేగా ఉంటుంది. ఎలా అనంటే కొంతమంది సడన్గా గ్రో అయిపోయి తర్వాత గ్రోత్ ఆగిపోతుంది వాళ్ళు. ఇంకొంతమందిలో గ్రాడ్యువల్గా గ్రోత్ అనేది జరుగుతుంది. అన్ని బాడీ పార్ట్స్ సేమ్ రేట్లో గ్రో అవ్వమాట. ఇప్పుడు మనం కొంతమందిని చూస్తే వాళ్ళ హ్యాండ్స్ ఇంకా లెగ్స్ చాలా పొడుగ్గా ఉన్నాయి వాళ్ళ బాడీతో పోలిస్తే అన్నట్టు ఉంటుంది. కానీ ఈ అదర్ పార్ట్స్ కూడా గ్రోత్ని క్యాచప్ చేసి బాడీ ప్రపోర్షనేట్గా పెరుగుతుంది అన్నమాట. హైట్, ఒక ఇండివిజువల్ యొక్క హైట్ అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మ్యాచ్గా ఉంటుంది. ఎందుకనంటే ఇది జీన్స్ నుంచి ఇన్హెరిట్ అయ్యి వస్తుంది కాబట్టి మ్యాక్సిమం వాళ్ళ పేరెంట్స్ హైట్ని బట్టే పిల్లల హైట్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. అడాలసెన్స్ టైంలో కరెక్ట్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఇది బోన్స్ పెరగడానికి ఇంకా మజిల్స్ స్ట్రెంగ్త్ రావడానికి మన బాడీకి కరెక్ట్ న్యూట్రిషన్ రావడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడున్న చార్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఏజ్ ఇన్ ద ఇయర్స్ మెన్షన్ చేయబడింది. ఇంకా ఇది యావరేజ్ గ్రోత్ రేట్ అన్నమాట. సో ఇది మనకి రిఫరెన్స్ చార్ట్గా తీసుకుని మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ ద ఫుల్ హైట్ని చేయొచ్చు. దీని ఫార్ములా వచ్చేసి ప్రెజెంట్ హైట్ బై పర్సంటేజ్ ఆఫ్ ఫుల్ హైట్ ఎట్ దిస్ ఏజ్ ఇంటూ 100. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 9 ఇయర్స్ ఓల్డ్ చైల్డ్ ఉన్నాడు అనుకోండి. అతని హైట్ ఇప్పుడు 120 సెంటీమీటర్స్. సో ఈ గ్రోత్ పీరియడ్ అయ్యేసరికి అతను హైట్ ఎంత ఉంటుంది అన్నది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఫార్ములాలో అప్లై చేద్దాం మనం ఇప్పుడు. ప్రెజెంట్ హైట్ ఎంత? 120 సెంటీమీటర్స్. పర్సంటేజ్ ఆఫ్ ఫుల్ హైట్ ఎట్ దిస్ ఏజ్. సో 9 ఇయర్స్ కాబట్టి ఇక్కడ చూడండి 9 ఇయర్స్ బాయ్. సో ఎంత పర్సెంట్? 75%. సో 120/75 ఇంటూ 100 అంటే 160 సెంటీమీటర్స్. సో ఈ గ్రోత్ అయ్యేసరికి అతని హైట్ 160 సెంటీమీటర్స్ ఉంటుంది. చేంజ్ ఇన్ బాడీ షేప్లో ఏమేమి చేంజెస్ వస్తాయనంటే బాయ్స్లో షోల్డర్స్ అనేవి బ్రాడ్గా అవుతాయి, ఇంకా చెస్ట్ అనేది వైడ్గా అవుతుంది అన్నమాట.
ఇంకా బాయ్స్లో మజిల్స్ అనేవి చాలా ప్రామినెంట్గా పెరుగుతాయి గర్ల్స్ కన్నా. గర్ల్స్లో వచ్చేసి వేస్ట్ కింద అంటే నడుము కింద ఉన్న భాగం వైడ్గా అవుతుంది అన్నమాట. కాబట్టి చేంజెస్ బాయ్స్లో గర్ల్స్లో డిఫరెంట్గా ఉంటాయి. వాయిస్ కూడా చేంజ్ అవుద్ది. ఎందుకనంటే ప్యూబర్టీకి వచ్చేసరికి వాయిస్ బాక్స్ని లారింగ్స్ అని కూడా అంటారు. ఈ లారింగ్స్ అనేది పెరుగుతుంది అన్నమాట. బాయ్స్లో వాయిస్ బాక్సెస్ పెద్దగా పెరుగుతాయి. సో ఈ గ్రోయింగ్ వాయిస్ బాక్స్ ఏమవుతుందంటే ఇలాగ మనం బయటకు వస్తున్నట్టు ఇక్కడ థ్రోట్ పార్ట్లో చూడగలమాట. దీన్నే యాడమ్స్ యాపిల్ అని అంటారు. మీరు నార్మల్గా గమనించి చూడండి, చాలామంది బాయ్స్కి ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. కానీ గర్ల్స్లో ఇట్లా ఉండదు. ఎందుకనంటే లారింగ్స్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. గర్ల్స్లో వాయిస్ అనేది హై పిచ్గా ఉంటుంది, బాయ్స్లో డీప్గా ఉంటుంది. అడాలసెంట్ టైంలో ఏమవుతుందంటే నేను చెప్పా కదా బాయ్స్లో ఎక్కువ లార్జ్ వాయిస్ బాక్స్ డెవలప్ అవుతుందని. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని మజిల్స్ అనేవి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి వాయిస్ చాలా హోర్స్గా అయిపోతుంది అన్నమాట. ఈ స్టేట్ కొన్ని డేస్ లేదా వీక్స్ ఉంటుంది. ఆ తర్వాత వాయిస్ మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. హోర్స్ అంటే బొంగురుగా అయిపోతుంది అన్నమాట. ఆ తర్వాత గ్రోత్ క్యాచప్ అయ్యే కొలది అది నార్మల్గా అయిపోతుంది. ఇంక్రీజ్డ్ యాక్టివిటీ ఆఫ్ స్వెట్ అండ్ సెబేషియస్ గ్లాండ్స్. సెబేషియస్ గ్లాండ్స్ అంటే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్. స్వెట్ అంటే మీకు తెలుసు కదా, చెమట సెక్రీట్ చేసే గ్లాండ్స్ అన్నమాట. ప్యూబర్టీ అప్పుడు ఏమవుతుందంటే ఈ గ్లాండ్స్ యొక్క సెక్రీషన్స్ అనేవి పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే చాలామంది యంగ్ పీపుల్కి పింపుల్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. డెవలప్మెంట్ ఆఫ్ సెక్స్ ఆర్గన్స్. మనం ఇదివరకు రిప్రొడక్షన్ ఇన్ యానిమల్ చాప్టర్లో నేర్చుకున్నాం కదా. మేల్ సెక్స్ ఆర్గన్స్ వచ్చేసి టెస్టిస్ ఇంకా ఒక పెనిస్. ఫీమేల్లో వచ్చేసి ఓవరీస్, ఓవిడక్ట్స్ అండ్ యూట్రస్. సో మేల్స్లో ప్యూబర్టీ ఏజ్కి వచ్చేసరికి ఈ సెక్స్ ఆర్గన్స్ అన్నీ కంప్లీట్గా డెవలప్ అయిపోతాయి. టెస్టిస్ అనేవి స్పర్మ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఫీమేల్స్లో ఓవరీస్ అనేవి ఎన్లార్జ్ అయ్యి అవి మెచ్యూర్ అవుతాయి. సో ఇవి మెచ్యూర్ ఎగ్స్ని రిలీజ్ చేస్తాయి ఎవ్రీ మంత్. రీచింగ్ మెంటల్, ఇంటెలెక్చువల్ అండ్ ఎమోషనల్ మెచ్యూరిటీ అన్నమాట. అడాలసెంట్ పీరియడ్లో ఏమవుతుందంటే ఒక పర్సన్ థింక్ చేసే విధానం మారుతుంది. ఒక చైల్డ్ చాలా ఇండిపెండెంట్గా ఉంటాడనమాట ఇదివరకు కన్నా. ఇంకా సెల్ఫ్ కాన్షియస్గా ఉంటాడు ప్రతిదాని గురించి, తను చేసే పని గురించి, తను ఎలా కనిపిస్తున్నాడు, ఈ అన్నిటి గురించి చాలా సెల్ఫ్ కాన్షియస్గా ఉంటారన్నమాట. ఇంకా మేధోశక్తి కూడా దాని డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది ఈ పీరియడ్లో. ఎందుకనంటే బ్రెయిన్కి చాలా కెపాసిటీ ఉంటుంది అన్నమాట కొత్తవి నేర్చుకోవడానికి ఇలాంటి టైంలో. కొంతమందిలో ఏమవుతుందంటే ఈ అడాలసెన్స్ వల్ల మన బాడీలో ఇంకా మైండ్లో వచ్చే చేంజెస్ వల్ల చాలా ఇన్సెక్యూర్గా అంటే అంత సురక్షితంగా ఫీల్ అవ్వరు. కానీ అడాలసెంట్ గురించి తెలుసుకుంటున్నారు కాబట్టి మీకు తెలియాల్సింది ఏంటంటే మీరు అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకనంటే ఇది ఒక న్యాచురల్ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ అప్ అన్నమాట. అంటే గ్రోత్లో ఇది ఒక పార్టే కాబట్టి అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే ఏంటంటే ఒక పర్సన్ని చూడంగానే వీళ్ళు మేలా ఫీమేలా అని డిస్టింగ్విష్ చేస్తాం కదా, వాటినే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్లో బ్రెస్ట్ అనేది పెరుగుతుంది, బాయ్స్లో వచ్చేసి ఫేషియల్ హెయిర్ అంటే గడ్డాలు మీసాలు లాంటివి పెరుగుతాయి, ఇంకా చెస్ట్ మీద హెయిర్ పెరుగుతుంది అన్నమాట. బాయ్స్ ఇంకా గర్ల్స్లో ఆర్మ్స్ కింద, థైస్ దగ్గర ఇంకా ప్యూబిక్ రీజన్లో హెయిర్ అనేది గ్రో అవుతుంది అన్నమాట. సో ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ రావడానికి ఫీమేల్స్లో ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది, ఇంకా బాయ్స్లో వచ్చేసి టెస్టోస్టెరాన్ అన్న ఒక హార్మోన్. ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇంకా ఈ వాయిస్ చేంజెస్ ఇవన్నిటికి ఈ హార్మోన్స్ అనేవి రెస్పాన్సిబుల్ అన్నమాట. రోల్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ ఇనిషియేటింగ్ రిప్రొడక్టివ్ ఫంక్షన్. అసలు ఈ హార్మోన్స్ అనేవి ఏం చేస్తాయనంటే ఫస్ట్ పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. ఈ హార్మోన్స్ అన్ని పిట్యూటరీ గ్లాండ్ నుంచే వస్తాయన్నమాట. పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుందంటే అది టెస్టిస్ ఇంకా ఓవరీస్ ఏవైతే రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉన్నాయో వీటిని స్టిమ్యులేట్ చేస్తాయి. సో మేల్స్లో టెస్టిస్ అనేది టెస్టోస్టెరాన్ని రిలీజ్ చేస్తుంది, ఫీమేల్స్లో ఓవరీస్ అనేది ఈస్ట్రోజన్ని రిలీజ్ చేస్తుంది. ఇవి బ్లడ్లోకి రిలీజ్ అయ్యి అవి టార్గెట్ సైట్స్ని రీచ్ అవుతాయి అన్నమాట. అంటే మేల్స్లో ఎక్కడ డెవలప్మెంట్ జరగాలనంటే ఆ సైట్కి వెళ్తాయి, ఫీమేల్స్లో ఎక్కడ జరగాలనంటే ఆ సైట్కి వెళ్తాయి. ఇలా వెళ్ళటం వల్ల మన బాడీలో చేంజెస్ అవి ప్యూబర్టీ అనేది స్టార్ట్ అవుతుంది. రిప్రొడక్టివ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఇన్ హ్యూమన్స్. ఇప్పుడు ఏమవుతుందంటే మనం గ్యామెట్స్ గురించి నేర్చుకున్నాం కదా, స్పర్మ్స్ ఇంకా ఓవా, వీటిని గ్యామెట్స్ అని అంటారు.
ఈ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ మేల్స్లో చాలా లాంగ్గా టైం ఉంటుంది అన్నమాట ఫీమేల్స్ కన్నా. ఫీమేల్స్లో రిప్రొడక్టివ్ ఫేజ్ అనేది 10 to 12 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అయ్యి 45 to 50 ఇయర్స్ వరకు ఉంటుంది. మనం నేర్చుకున్నాం కదా, ఎవ్రీ మంత్ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ఎగ్నే ఓవమ్ అని కూడా అంటారు. ఈ ఓవమ్ అనేది ఎవ్రీ 28 to 30 డేస్కి ఒకటి రిలీజ్ అవుతుంది. సో ఈ పీరియడ్లో ఏమవుతుందంటే ఇది యూట్రస్ కదా, దీని వాల్ అనేది థికెన్ అవుతుంది అన్నమాట. సో ఇది ఎందుకు అవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓవం రిలీజ్ అవుతుంది కదా, ఆ ఓవం ఫర్టిలైజ్ అయింది అనుకోండి, అది వచ్చి ఇక్కడ అటాచ్ అవుతుంది కదా. సో అందుకని దీని లైనింగ్ అనేది థిక్గా అవుతుంది అన్నమాట. ఆ ఎగ్ని హోల్డ్ చేయడానికి, దాని డెవలప్మెంట్లో హెల్ప్ఫుల్గా ఉండటానికి థికెన్ అవుతుంది. ఇది ప్రెగ్నెన్సీలో హెల్ప్ చేస్తుంది. సపోజ్ ఫర్టిలైజేషన్ అనేది అవ్వకపోతే ఈ రిలీజ్ అయిన ఎగ్ ఇంకా ఇలా థికెన్ అయిన యూట్రస్ లైనింగ్, ఇక్కడ ఉండే బ్లడ్ వెజల్స్ ఇవన్నీ షట్ ఆఫ్ అయిపోతాయి అన్నమాట. దీనివల్లే ఉమెన్లో ప్రతి మంత్ బ్లీడింగ్ అవుతుంది. దాన్నే మెన్స్ట్రుయేషన్ అని అంటారు. ప్రెగ్నెన్సీ అయితే బ్లీడింగ్ అనేది ఉండదు. ఒకవేళగా నవ్వకపోతే అప్పుడు ఈ లైనింగ్, ఎగ్ ఇంకా బ్లడ్ వెజల్స్ అనేవి షట్ ఆఫ్ అవుతాయి కాబట్టి దానివల్ల బ్లీడింగ్ అనేది అవుతుంది. ఫస్ట్ గర్ల్స్లో ఎప్పుడైతే మెన్స్ట్రువల్ ఫ్లో స్టార్ట్ అవుతుందో దాన్ని మెనార్క్ అని అంటారు. 45 to 50 ఇయర్స్ వచ్చాక మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోతుంది. దీన్నే మెనోపాజ్ అని అంటారు. ఈ మెన్స్ట్రువల్ సైకిల్ కూడా హార్మోన్స్ ద్వారానే కంట్రోల్ చేయబడుతుంది అన్నమాట. హౌ సెక్స్ ఆఫ్ ద బేబీ ఈజ్ డిటర్మిన్ అంటే ఒక బేబీ సన్నా లేదా డాటరా అని ఎలా డిటర్మిన్ అవుతుంది అన్నది మనం ఇప్పుడు చూద్దాము. ఓవమ్ ఇంకా స్పర్మ్ కలిపి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. జైగోట్లో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, అంటే 23 పేర్స్ అని మనం నేర్చుకున్నాం కదా. ఈ 23 పేర్స్లో 2 క్రోమోజోమ్స్ అంటే 1 పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 6 క్రోమోజోమ్స్ ఉంటాయన్నమాట. ఈ 6 క్రోమోజోమ్సే ఎక్స్ ఇంకా వై. ఇది చూడండి, మదర్స్లో 2 ఎక్స్ క్రోమోజోమ్సే ఉంటాయి. ఫాదర్లో ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఇంకా ఒక వై క్రోమోజోమ్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు ఫాదర్ నుంచి వచ్చిన స్పర్మ్లో ఎక్స్ క్రోమోజోమ్ ఉందనుకోండి ఫ్రెండ్స్, అండ్ మదర్ నుంచి ఎలాగా ఎక్స్ క్రోమోజోమే వస్తుంది. అప్పుడు 2 ఎక్స్ క్రోమోజోమ్స్ అయితే పుట్టేది బేబీ మాట, అంటే పాప. లేదు ఫాదర్ నుంచి వై క్రోమోజోమ్ వచ్చింది, మదర్ నుంచి ఎక్స్ క్రోమోజోమ్ వచ్చింది అని అంటే పుట్టేది బాబు. ఓకేనా. సో XY క్రోమోజోమ్ ఉంటే పుట్టేది బాబు, XX క్రోమోజోమ్ ఉంటే పుట్టేది పాప. ఇలాగా సెక్స్ ఆఫ్ ద బేబీ అనేది డిటర్మిన్ అవుతుంది. సో పుట్టే బేబీ గర్లా బాయ్ అనేది ఫాదర్ నుంచి వచ్చే స్పర్మ్లో ఉన్న క్రోమోజోమ్ని బట్టే డిసైడ్ అవుతుంది. సెక్స్ హార్మోన్స్ కాకుండా మిగిలిన హార్మోన్స్ ఏవేవైతే ఉంటాయనంటే, థైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాక్సిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది బేసల్ మెటబాలిక్ రేట్ అని అంటాం కదా, BMR, దాన్ని పెంచుతుంది. ఇంకా లాంగ్ బోన్స్ని గ్రో అవడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్యాంక్రియాస్ అనేవి ఇన్సులిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది తక్కువ ప్రొడ్యూస్ అయితే దానివల్ల డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎడ్రినల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి, అవి కిడ్నీస్ దగ్గర ఉంటాయి. ఇవి కొన్ని హార్మోన్స్ని సెక్రీట్ చేస్తే అవి బ్లడ్లోని సాల్ట్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఎడ్రినలిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఇది మన బాడీని స్ట్రెస్ ఇంకా యాంగ్రీ ఇలాంటి కండిషన్స్కి అడ్జస్ట్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. థైరాయిడ్, ఎడ్రినల్ ఈ అన్ని గ్లాండ్స్ అనేవి పిట్యూటరీ గ్లాండ్ యొక్క కంట్రోల్లోనే ఉంటాయన్నమాట. ఇంకా పిట్యూటరీ గ్లాండ్ అనేది ఒక గ్రోత్ హార్మోన్ని కూడా సెక్రీట్ చేస్తుంది. అది నార్మల్ గ్రోత్ ఆఫ్ ద పర్సన్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ హార్మోన్స్ అనేవి హ్యూమన్ బీయింగ్స్లోనే కాకుండా ఇన్సెక్ట్స్లో ఇంకా ఫ్రాక్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకనంటే మనం మెటమార్ఫోసిస్ అని నేర్చుకున్నాం కదా, అంటే ఎగ్స్ అనేవి అడల్ట్ ఫ్రాక్ కింద అవుతుంది అన్నమాట. ఈ ప్రాసెస్ని మెటమార్ఫోసిస్ అని అంటారు. సో ఈ ప్రాసెస్ క్యారీ అవుట్ అవ్వాలనంటే థైరాయిడ్ రిలీజ్ చేసే థైరాక్సిన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. ఈ థైరాక్సిన్ ప్రొడక్షన్కి అయోడిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్రాక్స్ అనేవి ఇప్పుడు వాటర్లో ఉంటున్నాయి కాబట్టి సపోజ్ ఈ టాడ్పోల్స్ పెరిగే వాటర్లో సఫిషియంట్ అయోడిన్ లేకపోతే ఈ టాడ్పోల్ అనేది అడల్ట్ ఫ్రాక్ కింద డెవలప్ అవ్వలేదు అన్నమాట. అడాలసెన్స్లో ఉన్నప్పుడు న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే డైట్లో అన్నీ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్, వైటమిన్స్ అన్నీ ఉండాలన్నమాట. సపోజ్ మీరు చిప్స్ ఇంకా స్నాక్స్ లాంటివి తింటుంటే అవి టేస్టీగా ఉన్నా అవి ఎప్పుడు రెగ్యులర్ మీల్స్ని రీప్లేస్ చేయకూడదు. ఎందుకనంటే వాటికి కావాల్సినంత న్యూట్రిషనల్ వాల్యూ ఉండదు కాబట్టి.
పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. టీనేజ్లో ఉన్నప్పుడు నేను స్వెట్ గ్లాండ్స్ యొక్క యాక్టివిటీ పెరుగుతుంది అని చెప్పా కదా, దీనివల్ల బాడీ స్మెల్లీగా అవుతుంది అన్నమాట. కాబట్టి అట్లీస్ట్ రోజుకి ఒక్కసారన్నా బాత్ చేయాలి. క్లీనినెస్ మెయింటైన్ చేయకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ గర్ల్స్ స్పెషల్ కేర్ తీసుకోవాలన్నమాట. మెన్స్ట్రువల్ ఫ్లో అప్పుడు క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇంకో థింగ్ వచ్చేసి డ్రగ్స్ అనేవి తీసుకోకూడదు. ఎందుకనంటే మీ అందరికీ ఎయిడ్స్ గురించి తెలుసు కదా, ఏదైతే హెచ్ఐవి వైరస్ ద్వారా వస్తుందో. సో ఇది ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి సిరెంజ్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుందన్నమాట. సపోజ్ మీరు డ్రగ్స్ని ఇంజెక్ట్ చేసుకోవడానికి సిరెంజెస్ షేర్ చేసుకున్నారనుకోండి, ఆ ఇంకొక పర్సన్కి హెచ్ఐవి ఉంటే అది మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా సపోజ్ ఒక మదర్ ఇన్ఫెక్ట్ అయి ఉంటే తను ఇచ్చే మిల్క్ వల్ల బేబీకి కూడా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ హెచ్ఐవి వచ్చిన పర్సన్తో సెక్షువల్గా కాంటాక్ట్లో ఉన్న అప్పుడు కూడా వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అడాలసెంట్ ప్రెగ్నెన్సీ మనకు తెలుసు కదా, మన కంట్రీలో మ్యారేజ్ చేసుకోవడానికి లీగల్ ఏజ్ గర్ల్స్కి వచ్చేసి 18, ఇంకా బాయ్స్కి వచ్చేసి 21. ఎందుకు అనంటే టీనేజ్లో మదర్స్ అవుతే దానివల్ల ఆ ఫీమేల్ అన్న వాళ్ళు మెంటల్గా ఫిజికల్గా మదర్హుడ్కి ప్రిపేర్డ్గా ఉండరు. అండ్ ఈ ఎర్లీ మ్యారేజ్ ఇంకా ప్రెగ్నెన్సీ వల్ల ఏమవుతుందంటే మదర్కి ఇంకా చైల్డ్కి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఉమెన్కి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కూడా దూరం చేస్తుంది అన్నమాట. సో ఈ చాప్టర్లో మనం నేర్చుకున్న కీవర్డ్స్ యాడమ్స్ యాపిల్. యాడమ్స్ యాపిల్ అనేది బాయ్స్లో కనిపిస్తుంది. ఎందుకనంటే వాయిస్ బాక్స్ పెరగటం వల్ల అది నెక్ దగ్గర ఇట్లా ప్రొట్రూడింగ్గా కనిపిస్తూ ఉంటుంది. అడాలసెన్స్, ఎడ్రినలిన్, బ్యాలెన్స్ డైట్, ఎండోక్రైన్ గ్లాండ్స్. ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి డక్లెస్ గ్లాండ్స్ అన్నమాట. అంటే అవి రిలీజ్ చేయడానికి డక్స్ ఏమీ ఉండవు. అవి డైరెక్ట్గా వాటి సెక్రీషన్స్ని లేకపోతే హార్మోన్స్ని బ్లడ్లోకి రిలీజ్ చేస్తాయి అన్నమాట. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, ప్యాంక్రియాస్, టెస్టిస్, ఓవరీస్. ఇందాక మనం నేర్చుకున్నవన్నీ ఎండోక్రైన్ గ్లాండ్స్కి ఎగ్జాంపుల్స్. ఈస్ట్రోజన్, హార్మోన్స్, ఇన్సులిన్, లారింగ్స్, పిట్యూటరీ గ్లాండ్, ప్యూబర్టీ, రిప్రొడక్టివ్ హెల్త్, secondary sexual characters, sex chromosomes, target site, testosterone, thyroxine and voice box. Thank you.